పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉత్తరాంధ్ర పర్యటనలో వైసీపీ అధినేత జగన్ ఉన్నారు. అరకులో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం లభించింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ను చూసేందుకు భారీగా ప్రజలు వైసీపీ నేతలు తరలివచ్చారు. ఇక అరకులో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడు వివాహ వేడుకకు హాజరయ్యారు జగన్. అశ్విని చాణక్యులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు వైఎస్ జగన్. విశాఖలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి వెళ్లనున్నారు. ఇక ఇటీవల వివాహమైన గణేష్ కుమారుడు దంపతులను ఆశీర్వదించనున్నారు జగన్. ఇక జగన్ ను చూసేందుకు భారీ ఎత్తున కూడా అక్కడికి ప్రజలు, వైసీపీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు కూడా తరలి రావడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఈ ఉత్తరాంధ్ర పర్యటన గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తున్నారు. అరకుతో పాటు విశాఖపట్నం జిల్లాలో కూడా ఆయన పర్యటన ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా అరకుకి వెళ్లారు. అరకులో ఎమ్మెల్యే ఏదైతే అరకు ఎమ్మెల్యే కుమారుడు రేగం మత్స్యలింగం కుమారుడు వివాహానికి హాజరై అక్కడ ఉన్న ఒక స్థానిక గుడిలో జరిగిన ఈ వివాహానికి జగన్మోహన్ రెడ్డి నేరుగా హాజరయ్యారు. జగన్ తో పాటు ఉత్తరాంధ్రకు సంబంధించిన కీలక నేతలు ఏదైతే గుడివాడ అమర్నాథ్ కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్నారో, అయితే అక్కడికి ఏదైతే మత్స్యలింగం కుమారుడికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు జగన్. అయితే ఇక్కడ ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో నేపథ్యంలో భాగంగా ఏదైతే రెండు కీలక వివాహాలు, మరో పక్క ఏదైతే పార్టీకి సంబంధించిన కీలక నేతలతో కూడా ఆయన మంతనాలు జరుపుతున్నట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. మరికొద్ది సేపట్లో విశాఖలోని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇంటికి వెళ్ళనున్నారు. గణేష్ కుమారుడికి ఇటీవల వివాహమైంది. అక్కడ కూడా గణేష్ కుమార్ దంపతులను ఆశీర్వదించడానికి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన నేపథ్యంలో భాగంగా జగన్ ఇటీవల తన పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా వరుసగా జరుగుతున్న పర్యటనలు ఏదైతే ఆయన సోమవారం నుంచి బేస్తవారం వరకు తాడేపల్లిలో ఉంటున్నారు. తాడేపల్లి నుంచి ఆయన పర్యటనలు కొనసాగిస్తున్నారు. రేపు కూడా ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరుకి వెళ్తున్నారనే ఒక సమాచారం అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఉత్తరాంధ్ర జిల్లాల వ్యవహారాలు చేసినప్పుడు ఉత్తరాంధ్రలో దాదాపు ఏదైతే 3 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి, విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, ఈ 3 ప్రాంతాలకు సంబంధించిన పార్టీ నేతలతో కూడా ఆయన ముచ్చటిస్తున్నారు. ఏదైతే రాబోయే రోజుల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, దిశానిర్దేశంతో పాటు ఏదైతే పెళ్లిళ్ళు, ఈ వివాహాలు, ఆశీర్వాదాలు, ఇలా వరుసగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జగన్. ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏదైతే పార్టీని కూడా బలోపేతం చేయాలంటే ఇప్పుడు కీలక నాయకులైన బొత్స, గుడివాడ అమర్నాథ్, ఏదైతే ధర్మాన సోదరు లాంటి వాళ్ళని కీలకంగా యాక్టివ్ చేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క క్షేత్రస్థాయి నుంచి టీడీపీ కూటమి పైన కూడా వ్యతిరేకత పెరుగుతున్నట్టు పదే ఆయన తన పార్టీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీ శ్రేణులు యాక్టివ్ కావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో లాగా కాకుండా ఏదైతే 2019లో తాను అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోకపోవడం కూడా నా వైపు నుంచి తప్పు జరిగిందంటే జగన్ పదే తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోపక్క రాబోయే రోజుల్లో ఏదైతే స్థానిక సంస్థలు ఎదుర్కోవడానికి మరోపక్క పార్టీని క్షేత్రస్థాయి నుంచి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు ఎక్కడైతే పార్టీ పదవులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయో పూర్తి చేయమని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. బూత్ కమిటీలలో ఉన్న మెంబర్షిప్ కి ఏకంగా ఆధార్, ఓటర్ లింక్ చేయమని, మరోపక్క డిజిటలైజేషన్ మెంబర్షిప్ చేయమంటూ ఇప్పటికే పార్టీకి ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో ఏదైతే ఏప్రిల్ తర్వాత ఆయన జనాల్లోకి వెళ్లే అవకాశం ఉందంటే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నుంచి మనకు సమాచారం ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఏదైతే జిల్లాల పర్యటన కూడా రాబోయే రోజుల్లో మొదలవుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా ఆయన పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలు జిల్లాల్లో కీలక వివాహాలకు హాజరవుతున్నారు. అంటే ఇప్పుడు ఈ వివాహ వేదికలు కూడా ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రాముఖ్యత సంతరించుకున్నాయని చూడాలా కిరణ్? ఖచ్చితంగా రేణు, ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వరుసగా ఈ మధ్య కాలంలో ఏదైతే పార్టీ శ్రేణులకు కానీ, పార్టీ నాయకులు కానీ ఏదైతే కీలక వివాహాలు జరిగినా ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. గతంలో ఆయన వెళ్ళిన నేపథ్యం లేవు. చాలా వరకు పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు కూడా ఆయన పైన మనోవేదన మరొక అసంతృప్తి కూడా వ్యక్తం చేసే నేపథ్యాలు ఉన్నాయి. పలు రాష్ట్రంలో పలు కీలకమైన నేతల కుమారుల వివాహాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో జగన్ 2024 ఎన్నికలు ఓడిన తర్వాత చాలా వరకు మారారు. ఏదైతే వరుసగా జరుగుతున్న కీలక వివాహాలకు హాజరవుతున్నారు, ఆ ప్రాంతాలు పర్యటిస్తున్నారు, అక్కడ ఉన్న నేతలతో మాట్లాడుతున్నారు, దిశానిర్దేశం చేస్తున్నారు. మరోపక్క
ఎలీపేట దగ్గర నుంచి ఆయన జిల్లాలకు సంబంధించిన నేతలను కారులో కూర్చోబెట్టుకుని జిల్లాలకు సంబంధించిన సమాచారం ఏంటి, నియోజకవర్గాలను ఇన్ఛార్జీలు ఎలా పనిచేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ ఇన్ఛార్జీలు మార్పులు చేయాలి, ఏదైతే క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి దిశానిర్దేశం చేస్తున్నారు, మరొక పార్టీ శ్రేణులను పార్టీ నాయకులను కూడా ఏకతాటిపై తీసుకొస్తున్నారు, ఏదైతే వివాహాలు కావచ్చు పలు కార్యక్రమాలకు కావచ్చు జగన్ నేరుగా హాజరైనా కూడా అక్కడ ఏదైతే తనకు పార్టీకి సంబంధించిన వారిని కాకుండా ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలను కూడా నేరుగా పలకరిస్తున్నారు. అయితే కాంగ్రెస్ లో ఉన్న కీలక నేతలను కూడా ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తానంటూ ఒక ప్రచారం నడుస్తుంది. ఇలా పార్టీకి సంబంధించిన వ్యవహారాలే కాకుండా కీలక వివాహాలకు హాజరు కావడమే కాకుండా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు జగన్ విషయ ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క పార్టీ శ్రేణులకు నాయకులకు తాను అండగా ఉంటాను, మీరు పోరాడండి, 2029 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఉండదు, గతంలో జరిగిన తప్పు జరగదంటూ ఇటు నేరుగా కార్యకర్తలకు నేతలకు దిశానిర్దేశం చేయడం కాకుండా ఏదైతే వివాహాలను కూడా ఆయన ఆ రాజకీయ వ్యూహాలకు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడానికి కూడా ఒక అస్త్రంగా వాడుతున్నారని ఒక ప్రచారం వైసీపీలో వినిపిస్తుంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత విధంగా జగన్ వరుసగా ఆయా జిల్లాల్లో కూడా పర్యటిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పర్యటించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష సీట్లు రానప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో మనకు 40% ఓటింగ్ ఉంది, 40% ఓటింగ్ నుంచి ముందుకెళ్తామంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఈ పర్యటనకి జనాదరణ కూడా అంతే విధంగా వస్తున్నట్లు కనిపిస్తోంది కిరణ్. నేను ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు భారీగా జనాలు తండోపతండాలుగా తరలిస్తున్నారు. మనం గతంలో చూసాం, ఏదైతే జగన్ దాదాపు 11 సీట్లకు పరిమితైనా కూడా ఆయనకున్న 40% ఓటింగ్ అలాంటి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎవరు పార్టీని వీడిన పరిస్థితి లేదు. గతంలో ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు కొంతమంది జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో పదవులు అనుభవించిన వారు వెళ్లారు, కానీ జగన్ తో ఉండి జగన్ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన అంబటి రాంబాబు కావచ్చు, కొడాల నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఇలా వరుసగా ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇలా వరుసగా నేతలను ఇబ్బంది పెట్టినా కూడా వారు టీడీపీ కూటమి అధికారంలో జైలుకి వెళ్ళిన నేపథ్యంలో కూడా ఎవరు పార్టీని విడలేదు, పార్టీతోనే ఉన్నారు. ఏదైతే జగన్ తోనే తాము నడుస్తామంటే ఇప్పటికే పలువురు నేతలు కూడా వ్యాఖ్యానించిన నేపథ్యం ఉంది. మరోపక్క ఏదైతే జనం అంటే జగన్ అంటే జనం అనేలాగా జనాలు ఊవెత్తున వస్తున్నారు. మరోపక్క పార్టీ శ్రేణులు యాక్టివ్ అయ్యారు, క్యాడర్ యాక్టివ్ అయ్యారు. మరోపక్క జగన్ సభలకు, జగన్ మీటింగ్లకు కాకోకుండా జగన్ పర్యటనలకు జనాలు హాజరవ్వడం వైసీపీలో ఒక నూతన ఉత్తేజం కల్పిస్తుంది. రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఉత్తరాంధ్ర పర్యటనలో వైసీపీ అధినేత జగన్ ఉన్నారు. ఇక అక్కడ కూడా వివాహ వేడుకలకి హాజరయ్యేందుకు గాను ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారికి కూడా ఆశీర్వాదం అందించేందుకు. కానీ దీనికి జనాలు కూడా అదే విధంగా వస్తూ ఉన్నారు వైసీపీ అధినేత జగన్ను చూసేందుకు. ఇటు వైసీపీ కార్యకర్తలు కానీ జగన్ అభిమానులు కానీ వాళ్ళందరూ పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉన్నారు.